హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ స్వీట్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో ఉన్న 3 ఇంగ్రీడియంట్స్తో ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఈ కండెన్స్డ్ మిల్క్ అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ అలాగే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 1 కప్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని, ముందుగా మనం పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి 1/2 కప్. ఇలా బాగా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు ఇక్కడ కుంకుమ పువ్వు దొరకకపోతే వదిలేయచ్చు, అది ఆప్షనల్ అండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఉండలనేది ఎక్కడ మనకి ఫామ్ అవ్వకూడదు. ఉండలనేది ఫామ్ అయితే మనకి స్వీట్ అనేది రాదు. చూసారా, ఇక్కడ ఎలాంటి లంప్స్ లేకుండా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా బాగా ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చూసారా, ఇలా ఈ మిశ్రమాన్ని దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి యాడ్ చేయడం వల్ల ఇంకా మనకి బాగా స్మూత్గా అనేది వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు. ఇప్పుడు చూసారా, మనకు ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చల్లారిద్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మనం 10 కానీ ఒక 15 నిమిషాలు కానీ బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని పూసుకొని ఒక లడ్డూల్లాగా చేసుకోవాలండి. ఇక్కడ లడ్డూలాగా చేసుకున్నాను. మీకు ఇష్టమైన షేప్స్లో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. ఇలా ఈవినింగ్ ఎప్పుడన్నా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో మనం అన్నీ న్యాచురల్గా వాడాం కాబట్టి ఇలా రౌండ్గా చేసుకొని బొటన్ వేలుతో జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. అందులో కొంచెం మీ దగ్గర ఉంటే ఏదన్నా డ్రై ఫ్రూట్స్ని కూడా స్టఫ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ షేప్స్తో చేశాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం నా దగ్గర ఉన్న పిస్తాని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా పిస్తాని యాడ్ చేసుకొని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కండెన్స్డ్ మిల్క్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.